హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మిని. ఇవాళ మన వీడియోలో వచ్చేసి ఒక చపాతీతో పాటు చపాతీ బ్రేక్ఫాస్ట్ దాన్ని ఎలా రెడీ చేయాలనేది చూద్దాం. మన రొటీల్స్ మిగిలిపోతూ ఉంటాయి నైట్ చేసుకున్నాయి, దాంతో బ్రేక్ఫాస్ట్ అనేది ఎలా రెడీ చేయాలి ఏమిటి అనేది చూద్దామండి. చూస్తారు కదా, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, శనగపప్పు, మినపప్పు, ఇవన్నీ ఆవాలు అన్నీ. నేను ఇక్కడ చపాతీలు అనేది 4 to 5 తీసుకోండి, మీ ఇష్టం. మీ ఇంట్లో ఎంత జనాలు ఉన్నారో దాన్ని బట్టి. నేనైతే నైట్ మిగిలినవి కొన్ని ఉండిపోతే దాంతోనే నేను బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేస్తున్నాను. ఈ విధంగా చేస్తే స్నాక్స్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారండి. సో నేనైతే ఇలా మిగిలిన చపాతీలతో ఇలా కట్ చేసేసి చిన్న పీసెస్గా కట్ చేసేసి, స్నాక్స్ అని అనుకోండి, బ్రేక్ఫాస్ట్ అయినా పర్వాలేదు, రెండిట్లో ఏదైనా పర్వాలేదు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇలా కొత్తగా అప్పుడప్పుడు పిల్లలకి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఇలా చేస్తూ ఉంటాను, అందుకే చేస్తున్నాను ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చేయండి, ఎలా వచ్చింది అనేది తెలుస్తుంది మీకే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగ అన్నీ కూడా కట్ చేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా పీసెస్ అన్నీ ఇదే విధంగా సన్నగా కట్ చేసుకోండి. చూసారా, మొత్తం అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాక మనం చూస్తారు కదా ఫ్రెండ్స్, మొత్తం అన్నీ కూడా ఇలా కట్ చేసుకుని సైడ్ పెట్టేసుకోండి. ఈలోపే మనం పోపు పెట్టుకోవడానికి ఒక కడాయి పెట్టుకుని దాంట్లో 1 teaspoon ఆయిల్ అనేది వేసుకోండి. పోపులు, ఆవాలు అన్నీ కూడా నేను ఒకసారే తీసుకున్నాను ఫ్రెండ్స్, ఒక దాంట్లోనే అన్నీ కలిపి వేస్తున్నాను. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ కూడా వేస్తాను. ఇదైతే పోపు పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు కావాలనుకుంటే ఏడుశనగుళ్ళు కూడా వేసుకోవచ్చు. నేను వేయించినవి ఉన్నాయి కాబట్టి తర్వాత వేస్తాను ఫ్రెండ్స్, ఇప్పుడు వేయడం లేదు. ఇలా వేయించినవి ఎప్పుడు ఉంటాయి కాబట్టి లాస్ట్లో వేస్తాను నేను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా చేసుకున్నాక పోపు అంతా కమ్మగా మనకి స్మెల్ అనేది, కమ్మటి స్మెల్ వచ్చినప్పుడే మనం కొంచెం రుచికి తగ్గంత వేసుకోండి. మనకి ఎక్కువగా ఏమీ పట్టదు. ఒక్క చిటికెడు అంటే చిటికెడు పసుపు. దీంట్లో ఉప్పు అనేది చాలా తక్కువ పడుతుంది ఫ్రెండ్స్. చూడండి, మనకి ఇలా చపాతీ ముక్కలు అనేది రోటీస్ అనేది కట్ చేసుకున్నాం కదా, అవన్నీ కూడా ఇలా వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వేసుకున్నాక వెంటనే మీరు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకుని మీరైతే కనుక సిమ్లో పెట్టుకుని ఈ ప్రాసెసింగ్ చేస్తే కనుక ఇది బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. రోటీ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ రోటీ ఎప్పుడైనా నైట్ మిగిలిపోయినప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి, భలే టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొత్త బ్రేక్ఫాస్ట్ అనుకుని ఇలా పచ్చిమిర్చి లాస్ట్లో వేసుకోండి. చిన్నగా తరిగిన పచ్చిమిర్చి లాస్ట్లో వేసుకున్నారంటే కనుక చాలా టేస్టీగా వస్తాయి. మనకి ఎండుమిర్చి, కారం అయితే చిటికెడు వేసాం కాబట్టి మనకి టేస్ట్ అనేది సరిపోతుంది. దీంట్లో 1 teaspoon వరకు వాటర్ అనేది యాడ్ చేశాను ఫ్రెండ్స్, ఎక్కువ అనేది యాడ్ చేయలేదు. ఇది పొడి పొడిగానే టేస్టీగా ఉంటుంది. ఈ బ్రేక్ఫాస్ట్గా కానీ మీరు లేదంటే స్నాక్స్గా కానీ ఖచ్చితంగా ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతే, మనకి చాలా ఈజీగా అయిపోతుంది. రోటీస్ ఉంటే చాలు మన దగ్గర, ఇలాగా వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, మీ పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే కనుక చాలా ఇష్టంగా తింటారు. ఇదైతే కన్ఫామ్గా చెప్తున్నా ఫ్రెండ్స్, అంతే బాగుంటుంది, చాలా బాగుంటుంది. అదే ఖాళీ రోటీలు ఇస్తే వీళ్ళు తిన్నారు కదా, అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా మిగిలిపోయిన రోటీస్తో కానీ లేదా వేడివేడిగా చేసుకున్నా కానీ ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది చాలా. చూసారు కదా, రోటీతో మనకి బ్రేక్ఫాస్ట్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో. 4 రోటీలు 5 రోటీలు ఉంటే చాలు, మన నైట్ మిగిలినవి మనం ఇలా బ్రేక్ఫాస్ట్గా తాలింపు వేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు దీంట్లో కావాలనుకుంటే ఉల్లిపాయ, టొమాటో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ ఇలా కూడా చాలా బాగుంటుంది. సో అందుకోసమే నేనైతే ఇలా చేశాను. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చింది ఏమిటి అనేది కామెంట్ చేయండి. చేస్తారు కదూ. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వచ్చేసింది బ్రేక్ఫాస్ట్ అనేది, చాలా బాగుంటుంది. రోటీ బ్రేక్ఫాస్ట్ అనేది మనం ఇలా మసాలా వేసి తాలింపు వేసుకున్నాం కాబట్టి మనకి ఎలా ఉంటుందంటే ఒక పోహా ఉంటుంది కదా ఫ్రెండ్స్, పోహా అలా ఉంటుంది. చాలా అద్దరిపోయే టేస్ట్ ఉంటుంది. మీరు కావాలనుకున్న వాళ్ళు దీంట్లో మసాలా కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.